బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో జరిగే బీఆర్ఎస్ కీలక సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు సీనియర్లు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై నేతలతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 10న హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తున్నారు. సిల్వర్ జూబ్లీ పేరుతో హైదరాబాద్ లేదా వరంగల్లో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు గులాబీ పార్టీ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో జరిగే బీఆర్ఎస్ కీలక సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, సీనియర్లు, ఎమ్మెల్యేలు హాజరవబోతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలు చర్చించేటువంటి అవకాశం ఉంది? మీ దగ్గర సమాచారం ఏంటి? ఇది జస్ట్ 11 గంటలకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతల సమావేశం కొనసాగబోతుంది. ఈ సమావేశంలో దాదాపు 20 మంది బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేటీఆర్, హరీష్ రావు, వారితో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పార్టీకి సంబంధించిన మొత్తం సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహణ పైన కూడా మొదటగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఏప్రిల్ 27వ తేదీన కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలి. బహిరంగ సభ నుంచి కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా దిశానిర్దేశం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఏప్రిల్ 10వ తేదీన కూడా తెలంగాణ భవన్ వేదిక కూడా ఒక సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి సంవత్సర కాలం పాటు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి వాటికి సంబంధించిన అంశంపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తాయి. చర్చించిన తర్వాత మాత్రం సంవత్సరం పాటు కూడా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, గ్రామాన, మండలాల, అదేవిధంగా నియోజకవర్గం, జిల్లాల వారిగా కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలు ఎలాంటివి నిర్వహిస్తే బాగుంటుంది, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ క్యాడర్ ని, లీడర్షిప్ ని కలుపుకొని వెళ్లే విధంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన దానిపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా తాజా రాజకీయ పరిస్థితులు, వచ్చే బడ్జెట్ సెషన్లపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకే రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మాత్రం ఒక్కొక్క నిర్ణయానికి సంబంధించిన మాత్రం ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ చేపడుతూ వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటివరకే నీటి జలాల విషయాలకు వస్తే మాత్రం ఒక పక్క వాటాలున్నా కూడా ఆడుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని ప్రశ్నించలేకపోతుంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ ప్రతినిధి కూడా ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ వస్తుంది. కాబట్టి ఈ అంశంపైన ఏ విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా ఎమ్మెల్సీలకు సంబంధించినంత వరకు మాత్రం ఈ నెల 10వ తేదీ వరకు కూడా ఎమ్మెల్సీలకు సంబంధించిన నామినేషన్ కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించి ఎవరెవరికి అవకాశం ఇవ్వబోతున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీలు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. చాలా మంది ఆశావాహులు మాత్రం మాకే టికెట్ ఇస్తారు, మాకే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా ఆ పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీసీలకు అవకాశం ఇస్తారా, లేదంటే ఇట్లా ఇప్పటికే ఆ ఎమ్మెల్సీగా సత్యవతి రాతుడు ఉన్నారు, వారికి ప్రభుత్వ ఇప్పటివరకే పార్టీ విప్పుగా కూడా ఆ మండలిలో ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి మరోసారి కూడా ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది అనే దానిపై కూడా ఒక పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి ఒకవేళ వారికి ఇవ్వకపోతే మాత్రం ఇంకా ఎవరికి ఇస్తారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇవాళ జరిగే సమావేశాలు మాత్రం ఒక పక్క ఆ పార్టీకి సంబంధించినందుకు మాత్రం సిల్వర్ జూబ్లీ వేడుకలు, అదేవిధంగా రజతోత్సవాలు, దాంతో పాటుగా ఎమ్మెల్సీకి సంబంధించిన క్యాండిడేట్ పైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా బడ్జెట్ ఆ సమావేశాల్లో మాత్రం ఏ విధంగా పార్టీకి సంబంధించిన గాలం వినిపించాలనే దానిపై కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 12వ తేదీన కూడా బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన దానిపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. జోష్న. రైట్ ప్రవీణ్.